ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పోటీ అనేది అనివార్యంగా ఉంటుంది. పార్టీల లెక్కల కంటే ప్రజల ఆలోచనలే ఇందులో ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అయినా రాజకీయాలు ఎప్పుడూ ప్రతిపక్షాలకు ప్రశ్నలు లేకుండా చేయడానికే ప్రయత్నిస్తాయి. అలాంటి పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఉందా? దేశంలో ఉన్న సమస్యలేంటి? వాటికి సంబంధించిన అధికార ప్రతిపక్షాల వాదనలేంటి? భారతీయ జనతా పార్టీకి మోదీ పేరు పర్యాయ పదంగా మారిన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ నుండి ప్రధాని అభ్యర్థిగా ఉంటారా అనే దానిపై క్లియర్ కట్ స్పష్టత అయితే కనిపించటం లేదు. ఇదే ఈ ఎన్నికల్లో బీజేపీకి సత్తువ ఇవ్వటంతో పాటు ఏకైక జాతీయ పార్టీగా ఎదగాలనే కోరికకు ఆజ్యం పోసింది. కాంగ్రెస్లో దశలవారీ క్షీణత కనిపిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ గత చరిత్రను గుర్తు చేస్తూ ముందుకు కదులుతోంది. అలాగే కులగణన హిందీ బెల్ట్లో కొత్త ప్రారంభాన్ని సృష్టించడానికి నానా తంటాలు పడుతోంది. వింధ్య పర్వతాలకు ఉత్తరాన తూర్పు నుండి పడమర వరకు రాజకీయాలపై తన పరపతిని పెంచుకున్న మోదీ ఇప్పుడు తమిళం, మలయాళం, తెలుగు రాష్ట్రాలను కూడా ఆకర్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఒక సైద్ధాంతిక ప్రాజెక్టుగా కుల సమూహాలు, భౌగోళిక ప్రాంతాల్లో ఇప్పుడున్నట్లు గతంలో ఎప్పుడూ హిందుత్వ ఎజెండాను ఆమోదింపచేసుకోలేదు. అంతకు మించి గ్లోబల్ లెవెల్లో మోదీ ప్రభావం భారీగా ప్రచారమైంది. అదే ఇప్పుడు మోదీ ధీమాకు మార్గమయ్యింది. భారత బీజేపీ ప్రభుత్వం ఒక్క ఇండియాలోనే కాదు, దాని విధానాలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పరిమితిని మరింత పెంచాయన్నది సుస్పష్టంగానే ఉంది. చాలా మంది విదేశీ నిపుణులు ఈ విషయాన్ని రూఢీ చేశారు కూడా. మోదీ బలమైన, తెలివైన దౌత్యంతో విభిన్న ధోరణులున్న దేశాల నుండి ప్రశంసలు అందటమే దీనికి ఉదాహరణ. పాశ్చాత్య వ్యతిరేకతను పక్కన పెట్టి మరీ రష్యన్ క్రూడ్ను కొనుగోలు చేయటంలో మోదీ తంత్రం బాగా ఫలించటం కనిపిస్తోన్న వాస్తవం. అలాగే నిర్దిష్ట ఆర్థిక గణాంకాలు అభివృద్ధి చెందుతున్న భారత్ను బీజేపీకి సానుకూలంగా మార్చాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించడానికి కష్టపడాల్సొచ్చింది. అయితే ఇలాంటి వాటిపై ఓటరు అవగాహనను ఓట్లుగా మార్చటంలో మోదీ చేస్తోన్న ప్రయత్నాలను మతతత్వ ఎజెండా అడ్డుకుంటుందనే విశ్లేషణలు లేకపోలేదు. కానీ మోదీ ఖచ్చితంగా దీన్ని పరిష్కరించటంలో దిట్ట అని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక ప్రతిపక్షానికి ఇప్పుడున్న అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్న నిరుద్యోగాల సమస్య. అయితే దీనికి కౌంటర్గా మోదీ ప్రభుత్వం తెలివైన వాదన చేస్తోంది. భారత ప్రభుత్వం డేటాను బట్టి చాలా మంది భారతీయులు స్వయం ఉపాధి పొందుతున్నారని అంటున్నారు. అయితే దీనికి విరుద్ధంగా ప్రైవేట్ డేటా మరో కోణాన్ని చూపిస్తోంది. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేలల్లో, కోట్లలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే విదేశాల్లో తక్కువ, మధ్యస్థ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను వెతుక్కోవటానికి భారత యువత తీవ్రంగా కష్టపడుతోంది. పెరుగుతున్న మూలధన తీవ్రత అంటే పెట్టుబడి యూనిట్కు తక్కువ ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. అనేక మంది భారతీయులను వివిధ రకాల ఉద్యోగాలకు అనర్హులుగా చూపిస్తున్నాయంటూ, నైపుణ్యాల కొరత ఉందంటూ నివేదికలొస్తున్నాయి. ఇలాంటి తీవ్రమైన సమస్యల మధ్య భారతీయ యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే గత భారత ఎన్నికలను చూసుకుంటే ఉద్యోగాలు ఎన్నికల్లో ఎప్పుడు పెద్దగా నిర్ణయించే అంశంగా మారలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగని నిరుద్యోగ సమస్య ఎన్నికల్లో ప్రభావం చూపదని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. దేశంలో సామాజిక సంక్షేమం ఎన్నికలపై భారీ ప్రభావం చూపుతుందని అన్ని పార్టీలు నమ్ముతాయి. అయితే ఇది రాష్ట్రాలపై చూపినంత అధికంగా కేంద్రంపై ప్రభావం చూపుతుందా అనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎక్కడ ఓటరు ఆమోదం లభిస్తుంది అనే దానిపై మోదీ ఇప్పటికే పట్టు సాధించారు. అందుకే మోదీ గ్యారంటీ స్లోగన్తో సంక్షేమాన్ని ప్రచారం చేస్తోంది బీజేపీ. అలాగే బీజేపీ కులగణన దాని విమర్శలను కూడా అడ్డుకుంటుందనే అభిప్రాయం ఉంది. సంక్షేమం విషయంలో మోదీ ఇప్పటివరకు చాలా చోట్ల కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలను మించిపోయారనే వాదనుంది. అందరూ వాగ్దానాలు చేస్తున్నప్పటికీ రెండు వైపులా పరస్పర ప్రయోజనాలను అందించే ప్లాన్లతో మోదీ రాజకీయం రాటుదేలింది.
అయితే సంక్షేమ ఆఫర్లన్నీ అవసరం కావచ్చేమో కానీ అవి గెలవటానికి మార్గాలా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అన్ని పార్టీలు తమ తమ ప్రత్యేక మేనిఫెస్టోలో జనాకర్షక పథకాలనే చేర్చుతారు. కానీ ఇక్కడ కులం కూడా వస్తుంది. అయినప్పటికీ విభజించటం, పాచికలు వేయటం బీజేపీ కళగా మారింది. కనుక వ్యతిరేకత ఉన్నప్పటికీ మెజార్టీనే నమ్ముకున్న మోదీకి అడ్డు లేదని బీజేపీ నమ్ముతోంది. భారతీయ ఎన్నికల చరిత్రను తీసుకుంటే స్థిరత్వం అనేది ఎప్పుడూ ఒక విశ్వాసాన్నిస్తుంది. జనతా పార్టీ పేర్చేగిన తరువాత కూడా ఇందిరాగాంధీ దానిపైనే ప్రయాణించారు. ఇందిరాగాంధీ హత్య తరువాత రాజీవ్ గాంధీ కూడా దాన్నే నమ్ముకున్నారు. అప్పుడు అస్థిరమైన లేదా అస్తవ్యస్తమైన సంకీర్ణాలు భారతదేశాన్ని నడిపించాయి. అలాగే మన్మోహన్ సింగ్ సంకీర్ణ బలవంతంతో ఇది ముగిసింది. మోదీ కూడా 2014-2019లో ఇదే స్థిరత్వంపై ప్రయాణించారు. ఇప్పుడు 2024లో కూడా బలమైన భారతదేశానికి సుస్థిర ప్రభుత్వం అవసరమనే ట్యాగ్ ఉన్నప్పటికీ బాహ్య సవాళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఓటర్లకు చెబుతున్నారు. అందుకే సంకీర్ణాల సమన్వయంతో పార్టీలన్నీ ముందుకు సాగుతున్నాయి. క్లియర్ కట్ మెజారిటీ అని చెబుతూనే బీజేపీ ఎన్డీఏను బలంగా మార్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ కూడా ఇండియా కూటమి బలహీనతలు కనిపించకుండా ఉండటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక కేంద్ర ఏజెన్సీలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పాత్ర ఇప్పటి ఎన్నికల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయ చర్చల్లో దర్యాప్తు సంస్థలు ఇప్పుడున్నంతగా ఎప్పుడూ కనిపించలేదు. చాలా మంది ప్రతిపక్ష నాయకులు అవినీతి పరులని, అందువల్ల సీబీఐ, ఈడీ వలలో చిక్కుకున్నారని బీజేపీ ప్రచారం చేస్తోంది. మరోవైపు ఇది బీజేపీ ప్రతీకార రాజకీయమని విపక్షాలంటున్నాయి. బీజేపీకి విధేయత చూపే నేతల్ని కేంద్ర ఏజెన్సీలు లైట్ తీసుకుంటున్నాయని, బీజేపీకి కాస్త వ్యతిరేకత చూపించినా టార్గెట్ చేస్తున్నారని చాలా సందర్భాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేతలపై జరిపిన దాడుల్లో దొరికిన నగదు, విలువైన వస్తువులన్నీ మీరే చూడండి అంటోంది బీజేపీ. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఎలా జరిగిందనేది ఇప్పటికే భారతీయులకు తెలుసు. ఇక ఫోన్ రికార్డులు సోషల్ మీడియా వేదికలపై ఎంతగా వైరల్ అవుతున్నాయో కూడా చెప్పనవసరం లేదు. కాబట్టి లోక్సభ ఎన్నికలపై ఏది ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించటం కాస్త కష్టమే. కానీ రెండు వైపుల నుండి నేతల వాక్చాతుర్యం ఓటర్లను ఆలోచింపచేస్తుందనేది నిజం. ఇందులో మోదీకి ప్రయోజనం ఉంటుందా, విపక్షాలు విజయం సాధిస్తాయా చూడాల్సి ఉంది. 18వ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతదేశం తీవ్రమైన చర్చల మధ్య బిజీగా ఉంది. నిజానికి ఇతర రాజకీయ పార్టీల చర్చలు జరపటానికి బీజేపీకి పెద్దగా అవసరం కూడా లేదనే వాదన ఉంది. కానీ వాస్తవంలో బీజేపీ చిన్న చితక పార్టీలను కూడా వదలకుండా కలుపుకుంటోంది. ఇక ఈ పార్టీలన్నింటికీ బీజేపీని బలవంతం చేసే సామర్థ్యం కూడా లేదు. రాబోయే రోజుల్లో ఆ పార్టీలు వారి సత్తా నిరూపిస్తే తప్ప డిమాండ్కు ఆస్కారం లేదు. కాబట్టి ఎవరు మెజార్టీ సాధిస్తారనేది ప్రశ్న కాదు. కానీ 2024 ఎన్నికల తరువాత మైనార్టీలను బీజేపీ ఎలా సంప్రదిస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. గత 10 ఏళ్లలో మతపరమైన, భాషాపరమైన మైనార్టీలు అధికార బీజేపీ పార్టీ నుండి శత్రుత్వాన్ని ఎదుర్కొన్నారన్నది కనిపిస్తోన్న వాస్తవం. కానీ బీజేపీ వారి పట్ల కూడా కొన్ని తాత్కాలిక ప్రతిపాదనలు చేయకపోలేదు. మధ్య భారతదేశంలో పస్మాండ ముస్లింలు, కేరళలోని క్రైస్తవులు, పంజాబ్లోని సిక్కులు, ఇంతకుముందు చర్చించినట్లుగా తమిళులు ఈ కోవలో ఉన్నారు. కానీ ఇక్కడ బీజేపీకి స్థిరత్వం లేదు. అది మోదీ గ్యారంటీకి చాలా దూరంగా ఉన్న ఒక ప్రశ్న. ఇవన్నీ కలిసి రాబోయే పోలింగ్లో ఎలాంటి ఫలితాలను అందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.